హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా అండి? సో ఇది వచ్చి ఫ్రైడే వ్లాగ్ అనమాట. కొంచెం కొంచెంగా షూట్ చేశాను, పెద్దగా ఎక్కువ పెట్టుకోలేదు. సో అంటే అంటే షూట్ చేయాలా వద్దా అనుకుంటేనే షూట్ చేశాను. సో ఈ వీక్ అంతా వ్లాగ్స్ పెడదాము అని చెప్పేసి, సో వీక్ అంతా కూడా కొన్ని కొన్ని వ్లాగ్స్ డివోషనల్ సంబంధించింది అయినా కావచ్చు, లేకపోతే ప్రెగ్నెంట్ సంబంధించింది కావచ్చు, జనరల్ వ్లాగ్స్ అయినా సరే పెడుతున్నాను అనమాట. సో అందులో భాగంగా ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. జస్ట్ చిట్ చాట్ వ్లాగ్ అంతే, పెద్దగా మ్యాటర్ అయితే ఏం లేదండి, అది కూడా నేను చెప్తున్నాను. సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్నాం అయితే వ్లాగ్ నచ్చి తప్పకుండా లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. అండ్ బై ది వే నిన్నైతే ఒక ప్రెగ్నెన్సీ సంబంధించిన వీడియో లేట్గా పోస్ట్ చేశాను. అంటే సమ్మర్లో ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది, ఎటువంటి డైట్ పాటించాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు అని చెప్పేసి. సో మీలో ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నా, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేద్దాం అనుకున్నా వాళ్ళకైతే ఖచ్చితంగా డెఫినెట్గా యూజ్ అవుతుందని నా ఒపీనియన్. సో ఈ రోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. యాక్చువల్లీ మనకు లేడీస్ మంత్లీ సైకిల్స్ ఉంటాయి కదండి. మంత్లీ సైకిల్ అయిపోగానే మనం ఇల్లంతా చాలా నీట్గా క్లీన్ చేసుకుంటాము. జనరల్గా ఇలా అందరు చేస్తారో చేయరో తెలియదు, కానీ నేను మాత్రము దుప్పట్లు, తర్వాత కర్టెన్స్, నేను ఏమైతే పట్టుకుంటానో ముట్టుకుంటానో అవన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట. సో అందులో భాగంగా అయితే వాషింగ్ మిషన్లో కొన్ని కర్టెన్స్, బెడ్షీట్స్ అవన్నీ వేసేసాను. అలాగే స్టవ్ కూడా క్లీన్ చేయక 1 వీక్ అవుతుంది. అంటే సండే క్లీన్ చేశాను, కానీ తర్వాత నుంచి మళ్ళీ 5 days క్లీన్ చేయలేదు కదా. మనం ఏం చేసినా స్టవ్ దగ్గర నుంచి పొద్దున్న లేచినప్పుడు స్టవ్ దగ్గర నుంచి మన పని అయితే స్టార్ట్ అవుతుంది ఒక హౌస్ వైఫ్కి, హౌస్ మేకర్కి. సో అందుకని స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నాను. మంచిగా కడిగేసాను, లైటర్తో సహా అంతా కడిగేసి వైపర్తో మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ క్లాత్తో మొత్తము వెట్గా ఉన్నదంతా కూడా డ్రై అవ్వాలని చెప్పేసి మొత్తం తుడుస్తున్నాను అనమాట. సో ఇంకా ఇల్లు తుడవాలి, ఇంక ఈ పనులన్నీ ఉన్నాయి. సో ఇలా చాలామంది చేస్తూ ఉంటారు కదండి. జనరల్గా లేడీస్కి మంత్లీ సైకిల్ అయిపోగానే ఇల్లంతా క్లీన్ చేసుకోవడం అని చేస్తూ ఉంటారు కదా. సో ఇంకా మార్నింగ్ అయితే ఫుడ్ లంచ్ అయితే అయిపోయింది. హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, పాపకు మాత్రం హాఫ్ డే స్కూల్స్ నడుస్తున్నాయి. ఇంక ఈరోజు ఎర్ర పప్పు చేశాను, మస్తు ఉంటుంది, మసూర్ దాల్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బేండి పల్లీల ఫ్రై చేశాను అనమాట. సో రైస్ ఇంకా అది అయితే నడుస్తుంది. దాంతో పాటుగా ఇంకా సింక్ కూడా అడిగేసాను, ఇంకా అందులో కొంచెం సోప్ అలానే ఉండిపోయింది అనమాట. ఇల్లు కూడా క్లీన్ చేయాలి, మళ్ళీ ఫ్రైడే మళ్ళీ పూజ చేసుకోవాలి, అవన్నీ పనులు ఉన్నాయి అందులో. దాంతో పాటుగా ఈరోజు 2 times వేసాను వాషింగ్ మిషన్. ఫస్ట్ టైం ఏమో కొంచెం కర్టెన్స్ అవన్నీ తీసేసి వేసాను. ఎలాగో నెక్స్ట్ వీక్ పండుగ వస్తుంది కదా, ఉగాది పండుగ వస్తుంది కదా మనకు, అదే న్యూ ఇయర్ కాబట్టి ఇంకా దానికి యూజ్ అవుతుంది, దీనికి యూజ్ అవుతుంది, ఇంకా మళ్ళీ వేయని అవసరం లేదని చెప్పేసి ఒక ట్రిప్ అయితే కర్టెన్స్ వేసేసాను. అండ్ ఇంకో ట్రిప్ వచ్చేసి బెడ్షీట్స్, నెట్ ఉంటుంది, మేము మచ్చందర ఉంటుంది కదా, అది అవన్నీ వేసేసాను అనమాట. సో అవి అయ్యేలోపల ఈ లోపల ఇల్లు క్లీన్ చేసుకుందామని, టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకా పనులు స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా 5 days నుంచి దీపారాధన చేయలేదు కాబట్టి ఇంకా షెల్ఫ్ కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఇంకా అన్ని పటాలు తుడుచుకోవాలి, అన్ని ఆ పనులు అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కసారి పనులు చేయాలంటే బద్ధకం వేస్తూ ఉంటుందండి. ఇంత పనులు ఉన్నాయా, ఇన్ని పనులు ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు, ఇంకా హౌస్ వైఫ్స్గా ఉన్నందుకు ఇంట్లో పనులు చేసుకోవాలి కదా. మా అమ్మ ఒక మాట అనేది, సో రోజు మనం తింటున్నప్పుడు రోజు ఎందుకు ఇల్లు క్లీన్ చేసుకోవద్దు, తినేటప్పుడు ఇల్లు కూడా ముందు ఇల్లు చూసి ఇల్లాలని చూడమన్నారు తప్పించి తిండి చూసి ఇల్లాలని కాదు అని చెప్పి ఒక సామెత అనేది అనమాట. సో ఈ డే ఇన్ మై లైఫ్ అనేది జస్ట్ కొంచెంగా షూట్ చేసింది పెడుతున్నాను అంతే. ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను ఫటాఫట. రోజు ఊడ్చే ఇల్లు, రోజు తూడ్చే ఇల్లు. 365 days మనం ఇంట్లో ఉంటే ఖచ్చితంగా తూడ్చేస్తాను నేను రోజు. ఈరోజు ఒకరోజు ఊడుస్తాను, ఒకరోజు తుడవనని ఏం లేదు, 365 days నేను క్లీన్ చేస్తూనే ఉంటాను. అయినా కూడా ఎక్కడి నుంచి దుమ్ము వస్తుందో తెలియదండి. అసలు మంచం కింద అయితే వెళ్తూనే ఉంటుంది, అర్థం కాదు. అండ్ బై ది వే నేను ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీకు హౌస్ వైఫ్గా ఉండి ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అలా ఉండడం ఇష్టమా, లేకపోతే అలా బయటికి వెళ్ళి జాబ్ చేసిన సీఎం అయినా పిఎం అయినా అట్ లాస్ట్ ఫైనల్ ఇంటికి రావాల్సిందే, హస్బెండ్ని పిల్లల్ని చూసుకోవాల్సిందే, అది కామన్ థింగ్. జాబ్ చేయని వాళ్ళది కామన్ థింగే, జాబ్ చేసే వాళ్ళది కామన్ థింగే. సో మీకు అది ఇష్టమా, ఇది ఇష్టమా, జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకోవడం ఇష్టమా, లేకపోతే జనరల్గా ఇంట్లోనే ఉండి ఇంకా హౌస్ మేకర్గా, హౌస్ వైఫ్గా ఉండడం ఇష్టమా, కామెంట్ చేయండి. సో రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏంటిదంటే, ఒక్కొక్కసారి మనకు కూడా ఇంట్లో పనులు చేసింది 10 సార్లు చేసి క్లీన్ చేసి పెడుతూ ఉంటాం కదా, నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది
ఉంటుంది. దీని బదులు బయటికెళ్ళి జాబ్ చేసినా కూడా 4 రూపాయలు వస్తాయి. అలాగే దాంతో పాటుగా ఇలా రోజు నేను క్లీన్ చేసుకోకపోయినా వీక్లీ వన్స్ ఒకరోజు దానికో టైం పెట్టుకొని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. వారం రోజులు చేసేదంతా కూడా ఒక్క రోజులో క్లీన్ చేసేసుకోవచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది. సో మీరు దీనికి ఎంతవరకు అగ్రీ అవుతారో కామెంట్ చేయండి. సో ఏది చేసినా ఫైనల్లీ మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసమే. సో వాళ్ళ కోసం మనం ఏదైనా చేస్తామో, వాళ్ళ కోసం మన లైఫ్ అంతా కూడా బిఫోర్ మ్యారేజ్ అయితే మన పేరెంట్స్ కోసం ఏదైతే మనము చేస్తామో, మన పేరెంట్స్ మన కోసం అయితే ఏదైతే చేయాలనుకోని వాళ్ళ జీవితాలను సాక్రిఫై చేసుకుంటూ మన కోసం బతుకుతారో, ఆఫ్టర్ మనం ఒక పేరెంట్స్‌గా ప్రమోట్ అయినంక మనం కూడా ఏది చేసినా, ఏది సంపాదించినా, ఏది పెట్టాలనుకున్నా కూడా పిల్లల కోసమే. మరి మనకంటూ మనము టైము ఎప్పుడు తీసుకుంటాము, ఎక్కడ తీసుకుంటామో నాకు తెలీదండి. సో మన మన కొన్ని అంబిషన్స్ ఉంటాయి, కొన్ని గోల్స్ ఉంటాయి, కొన్ని అచీవ్‌మెంట్స్ ఉంటాయి, కొన్ని ప్లేసెస్ తిరగాలని ఉంటుంది. కానీ ఏ టైంకి షెడ్యూల్ ఆ టైంలో బిజీ అయిపోతూ ఉంటాము. బిఫోర్ మ్యారేజ్ పోదామా అంటే ఇప్పుడెందుకులే చదువుకోవాలి, జాబులు చేయాలి, సంపాదించాలి అంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ కొత్తగా పెళ్ళైన కొత్తలో వెళ్దామంటే అప్పుడు వెళ్దాం అనుకునే లోపల కొంచెం లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపల ప్రెగ్నెన్సీలు, పిల్లలు, పెద్ద ఆపరేషన్‌లు, రెస్టులు. తర్వాత పిల్లలు పుట్టినంక వెళ్దామంటే, పిల్లలు చిన్నగానే ఉన్నారు కదా! వాళ్ళు కొంచెం పెద్దగా గాని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి గదా! అని అంటారు. సో, పిల్లలు కొంచెం పెద్దగయినంక ఎళ్దామంటే అప్పటికి మనకు చేతనవుతదో కాదో. అసలే ఇప్పుడు 30, 35కే మెనోపా వచ్చేస్తుంది అంటున్నారు. మెనోపా వన్స్ వచ్చేసిందంటే ఇక చేత కానట్టుగానే ఉంటుంది. అందులోనే పెద్ద ఆపరేషన్‌లయినాయంటే ఇంకా చేత కాకుండా నడుముల నొప్పులు, పెద్ద ఆపరేషన్‌లు అయ్యి బ్యాక్ పెయిన్స్, హెడేక్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో, మళ్ళీ మనకంటూ మనం ఎక్కడ టైం తీసుకుంటున్నాము అనేదే నాకు డౌట్ అనిపిస్తూ ఉంటుంది. ఏంటిదో అర్థం గాదసలు. నిజంగా అబ్బాయిలు ఎంజాయ్ చేసినంతగా అమ్మాయిలైతే ఎంజాయ్ చేయలేమండి. ఏమంటారు? కాదంటారా? కామెంట్ చేయండి. దీన్ని ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా చకచకా పనులు చేసుకొని, బట్టలు గూడా ఆరేసేసి, పైన వేసిన బట్టలు కిందికి తీసుకొచ్చి, ఫ్రెష్ అప్ అయిపోయి, స్నానం చేసేసుకొని, ఇంకా సన్ స్క్రీన్ అలాంటివి పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ స్కిన్ కేర్ అనేది ఖచ్చితంగా చాలా అందరికి ఇంపార్టెంటే అండి నౌ-ఏ-డేస్. సో, నేనైతే మాయిశ్చరైజర్ ఫస్ట్ ఏది అప్లై చేస్తున్నాను, డాట్ అండ్ కీ వాళ్ళది అప్లై చేస్తున్నాను. విటమిన్ సి ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఆరెంజ్ ఫ్లేవర్‌లో ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. స్కిన్‌కి మంచిగా బ్లష్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను సన్ స్క్రీన్ వచ్చేసి నేను యూవీ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. ఇది నాకు డెర్మటాలజీ వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. సో, ఇది వాడబట్టి దగ్గర 4-5 ఇయర్స్ అవుతుంది. ఈ సన్ స్క్రీనే పెడతాను. ఇంకే సన్ స్క్రీన్ పెట్టాను. కావాలి అంటే నేను దాని యొక్క ఫోటో పెడతానండి. సో, ఆఫ్టర్ దట్ ఖచ్చితంగా నేను పౌడర్ అయితే వేసుకుంటాను. ఈ పౌడర్ కూడా నేను రెగ్యులర్‌గా వేసుకోకపోయేదాన్ని గానీ, కొన్ని మెమోరీస్ కొంతమందిని గుర్తు చేసుకోవడానికి కూడా నేను పౌడర్ వేసుకుంటూ ఉంటాను. సో, అదేంటిదనేది నేను ముందు చెప్తాననమాట. సో, కొంచెం అలా పౌడర్ వేసుకుంటే ఫ్రెష్ అప్‌గా అనిపిస్తుంది. అండ్ డెఫినెట్‌గా ఖచ్చితంగా నేను కళ్ళకి కాజల్ అయితే పెట్టుకుంటాను. మెబిలాన్ వాళ్ళ కాజల్ నేను 365 డేస్ నేను కళ్ళకి కాజల్ అయితే పెట్టుకుంటానండి. నాకు చాలా ఇష్టము. ఆ తర్వాత ఇంటి ముందుకి పూలొచ్చేసాయి. కరెక్ట్‌గా పూజ టైంకి మార్నింగ్ వచ్చేసి అవి తీసేసుకున్నాను. కొన్ని చామంతులు, కొన్ని గులాబీలు. అండ్ ఫైనల్లీ దేవుని సామానయితే తోముతున్నాను. కొంచెం చాయ్ తాగుదామని చెప్పి చాయ్ అయితే పెట్టేసుకున్నాను. సో, తర్వాత దేవుని సామాన్ని క్లీన్ చేసుకోవాలి కదా! ఇంకా 1 వీక్ అయిపోయింది. దగ్గర 1 వీక్ అయింది. లాస్ట్ ఫ్రైడే మొత్తం క్లీన్ చేశాను హోలీ రోజు. మళ్ళీ ఈరోజు టైం వచ్చిందనమాట. క్లీన్ చేయాలా వద్దా అనుకుంటే క్లీన్ చేశాను. అంటే ఫ్రైడే క్లీన్ చేద్దామా, సాటర్డే క్లీన్ చేద్దామా అని ఆలోచించుకుంటూ క్లీన్ చేశాననమాట. అండ్ సాటర్డే కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిచాన వ్రతంలో అయితే నాకైతే 8 వారాలు కంప్లీట్ అయిపోయింది. సో, మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఈ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఇంకా వ్రతం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను పెద్దగా ప్రత్యేకంగా ఏం పూజ చేసుకోవట్లేదు. నార్మల్ పూజ అనే జనరల్‌గా నార్మల్ డేస్ ఎలా పూజ చేసుకుంటానో అలా చేసుకుంటాననమాట. అంత దీపారాధన చేసుకొని ఇంకా తినేస్తాను. ఒక్క పొద్దు ఏమి ఉండట్లేదు. ఇదివరకు ఉండే అంత స్టామినా, ఓపిక, స్ట్రెంత్ ఉండట్లేదండి. ఇదివరకు ఎంత నిష్టగా ఉండేదంటే ఈవెన్ ఫ్రైడే సంతోషమాత ఫాస్టింగ్ అయితే చాలా నిష్టగా ఉండాలి. బయట ఏం తినొద్దు, పులుపు తినొద్దు, చాలా జాగ్రత్తగా చేయాలి. అసలు అంత ఆ రోజులలో ఉండే స్టామినా ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అనంటే అంతే బాడీ చూడడానికి లడ్డుగా కనిపిస్తాం కానీ అసలు లోపల అంతా పిప్పే. దీన్ని ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ చేయండి. సో, ఇంకా చకచకా దేవుని సామాన్లయితే మంచిగా క్లీన్ చేశాను. సో, ఎప్పుడైనా సరే నేను పీతాంబరిని పెట్టి యూజ్ చేస్తాను. సో, డే ఇన్ మై లైఫ్ రొటీన్‌గా జనరల్‌గా ఒక హౌస్ వైఫ్‌కి ఎలా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రెస్పాన్సిబిలిటీస్, ఇంట్లో పని, వర్క్, స్ట్రెస్ అనేది వీడియోలను కొంచెంగా పోస్ట్ చేశాను. సో, పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా ఏం చేయలేదు కాబట్టి రిపీట్‌గా వచ్చే వీడియోసే బాగా ఉంటూ ఉంటాయి. సో, ఫైనల్లీ ఇంకా దేవుడి షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని, పటాలన్నీ తుడిచేసుకొని, బొట్లు పెట్టేసుకొని ఇంకా పూజ అయితే
సింపుల్గా చామంతి గులాబీ పూలు పెట్టయితే డెకరేట్ చేసేసి పూజ అయితే కంప్లీట్ చేశాను. సో వారానికి ఒక్కసారి అయితే నేను దేవుళ్ళకి ఊది చూపించి ఇంట్లో ఊది వేసుకుంటాను. బట్ నిన్న కుదరలేదు నాకు. ఇంకా అక్కడికే నాకు ఇంకా స్టామినా అయిపోయింది నిన్న ఎందుకో. సో చేత కాలేదనమాట. అందుకే ఊది వేయలేదు. ఇంకా నెక్స్ట్ వీక్ వేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఊది వేయలేదనమాట. సో వారానికి ఒక్కసారి ఏదో ఒక రోజు ఇంట్లో ఊది వేసుకున్నట్లయితే ఇంట్లో ఏమైనా నెగిటివ్ సెన్స్ ఏమైనా ఉంటే పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అలాగే ఫ్రైడే చక్కగా ఈ ఫ్రైడే ఎస్పెషల్లీ వేసుకున్నామంటే ఇంకేదో గుడిలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఆ అగరబత్తి స్మెల్కి కానీ లేదా ఆ ఊదు స్మెల్కి కానీ మనం చేసుకున్న పూజా విధానానికి కానీ చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. నా పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి టైం అయితే దగ్గర 12 కావచ్చేసింది. పావుతక్కువ 12 అయిపోయింది. ఇంత కంప్లీట్ చేసుకొని ఇంకా అప్పటికి 2 సార్లు బట్టలు, గిన్నెలు, ఇల్లు ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఇంకా పూజ అయ్యేసరికి ఆ టైం అయిందనమాట ఫ్రైడే రోజు. అలా పూజ చేసుకొని పైకెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చాను. 2 పెద్ద బకెట్ నిండా బట్టలు అండి, కట్టెన్లు, దుప్పట్లు అన్నీ వేశాను. ఇవన్నీ మడత పెట్టాలంటే ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా లంచ్లోకి అయితే ఇన్ని ఉన్నాయి ఏంటి ఇంత తింటుందా అనుకోకండి. సో నిన్నటి కూరలు మనటి కూరలు కూడా ఇంట్లో హౌస్ వైఫ్స్ కడుపులో వేస్తూ ఉంటారు కదా తల్లులు అమ్మలు, ఇవి వేస్ట్ చేయొద్దు అని చెప్పి స్పెషల్గా ఈరోజు చేసింది అయితే ఓన్లీ బెండకాయ పల్లీల ఫ్రై అండ్ ఎర్రపప్పు. ఇంకా పన్నీర్ కర్రీ మన్న చేసిందే ఉండి థర్స్డే రోజు చేశాను. ఆ తర్వాత బీరకాయ టమాటా చట్నీ కూడా థర్స్డే రోజు చేసింది. మిగిలిన ఫ్రిడ్జ్లో పెడతాం, దేనికన్నా యూజ్ అవుతుందేమో, తెల్లారి కర్రీస్ తక్కువైతే మనకే యూజ్ అవుతుందేమో అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవి మధ్యకు ఇంట్లో హస్బెండ్కి కానీ పిల్లలకి పెట్టకుండా ఓన్లీ ఒక అమ్మ ఒక్కతే తింటుందండి. అది పెళ్ళికి ముందే నాకు తెలియకపోయేది. అమ్మ ఎలా తింటుంది అక్కడ మిగిలినవి. ఒక్కొక్కసారి గిన్నెలో చూస్తే అన్నం కూడా సరిపోకపోయేది. అంటే రోజు వండే అన్నమే కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ అవుతుందేమో అని చెప్పి కొంచెం తక్కువగా పెట్టుకుంటూ ఉంటాం. తక్కువగా పెట్టుకున్నప్పుడు ఏమనిపిస్తుంది ఆ రోజు ఎక్కువ ఆకలిస్తూ ఉంటుంది. అయినా కూడా ముందు మన హస్బెండ్ తిన్నారా, మన పిల్లలు తిన్నారా, వాళ్ళ కడుపు నిండిందా లేదా అని చూసుకొని ఉన్న అన్నంలో అడ్జస్ట్ చేసుకొని సరిపోకపోయినా ఉన్న దాంట్లోనే తిని అంటే మళ్ళీ వండుకునే కెపాసిటీ ఉంటుంది, మళ్ళీ వండుకునే థింగ్స్ ఉంటాయి. కానీ టైం ఉండదు. టైం అయిపోయింది, ఇప్పుడు నా కోసం నేను వండుకోవాలా, నా కోసం నేను టైం స్పెండ్ చేసుకోవాలా, అంత అవసరం ఏముంది. మనం ఒకరి కోసం ఏమైనా ఇంట్లో ఒకరి కోసం అంటే ఇంట్లో వాళ్ళ కోసం ఏం చేయమన్నా చేస్తాము, ఏం సాక్రిఫై చేయమన్నా చేస్తాము, వాళ్ళ కోసం ఏం చేసి పెట్టమన్నా చేసి పెడతాము. ఇది కావాలి అనడమే ఆలస్యం అన్నీ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న లాస్ట్ సండే రోజు బయట జెప్టోలో మా బాబా కప్ కేక్స్ కావాలి అంటే బుక్ చేసాము. 3 ఫ్లేవర్స్, ఒకటి వెనిలా, చాక్లెట్ అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్. సో అవి ఒక్కొక్క ప్యాకెట్ దగ్గర 75 రూపీస్ నుంచి 100 దాకా ఉన్నట్టుంది. 300 పెట్టేసి ఓన్లీ 9 పీసెస్ తీసుకున్నాం మేము. సో అది తిన్న తర్వాత అనిపించింది మా పాపకి ఇంకా సాటిస్ఫై అక్కడిది కంటే కూడా ఇంట్లో ఒకసారి చేయొచ్చు కదా మమ్మీ అని చెప్పేసి చిన్న రిక్వెస్ట్ చేసింది. ఇంకా వాళ్ళు అడిగితే మనం చేయకుండా ఉంటామా అని చెప్పేసి ఇంకా ఇంట్లో పనులు కాకుండా ఎక్స్ట్రా పనులు కూడా పెట్టుకొని నేను చేశాను. దాని యొక్క లాంగ్ రెసిపీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎంత బాగా వచ్చిందంటే ఆ కప్ కేక్స్ బయట దానికి అసలు దేనికి పనికిరాదనమాట, అంత బాగా వచ్చింది. ఎటువంటి ఫ్లేవర్స్ యూజ్ చేయకుండా హోమ్ మేడ్ చక్కగా మైదా లేకుండా, ఎగ్స్ లేకుండా, ఓవెన్ లేకుండా, షుగర్ లేకుండా, మెయిన్గా షుగర్ క్వాంటిటీ తక్కువ తినాలి ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. అది మొత్తమే అవాయిడ్ చేసి బెల్లం యూజ్ చేసి చాలా చాలా హెల్తీగా చేశాను. వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. నేను ఇక్కడ కామెంట్ సెక్షన్లో దాని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. చాలా బాగా వచ్చింది కప్ కేక్స్. సో అలా వాళ్ళ కోసం ఏం చేయమన్నా చేస్తాం కానీ కప్ కేక్స్ నాకు కావాలని నేను చేసుకుంటానా అండి, చేసుకోను కానీ నేను కాదండి. ఏ అమ్మ కూడా తన కోసం తను ఏమీ చేసుకోదు. అది నాకు పెళ్ళైనాక అర్థమైంది. బిఫోర్ మ్యారేజ్ అర్థం కాకపోయేది కానీ పెళ్ళైన తర్వాత మనకు ఒక రెస్పాన్సిబిలిటీస్ కొంత హోదా అనేది వస్తుంది కదా, అప్పుడు తెలుస్తూ ఉంటుంది మన కోసం కాదు, మనం ఇంకొకరి కోసమే బతుకుతాము అని చెప్పేసి. మరి మనం మన కోసం ఎప్పుడు టైం స్పెండ్ చేసుకుంటామో అసలు అది నసీబ్లోనే ఉండదు కావచ్చు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈవినింగ్ సెక్షన్లో అయితే కొంచెం కాఫీ తీసేసుకొని ఇంకా రేపటి కోసం అంటే సాటర్డే కోసం కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆ రోజు ఉప్మా అండ్ తర్వాత క్యాప్సికమ్ టమాటా కర్రీ చేశాను. సో వాటి కోసం కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు కలర్ చేంజ్ అయ్యేవి ఉల్లిగడ్డ ఇలాంటి తప్పించి మిగతా ఏమైనా ఉంటే కట్ చేసి పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ తొందరగా వంట చేయొచ్చు, పోపు వేయొచ్చు, టైం సేఫ్ అవుతుంది అని చెప్పి ఇలా కట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. చేసేది ఒక్క కర్రీ అయినా సరే దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తొందరగా కట్ చేసి పెట్టుకుంటే పొద్దున ఒక లేట్గా లేచినా టైం కలిసి వస్తుందని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట.
అండ్ నైట్‌కి అయితే డిన్నర్‌లోకైతే ఏం చేయలేదండి. ఏం చేయబుద్ధి కాలేదు. యాక్చువల్లీ కర్రీస్ ఉండే కానీ ఎందుకో నాకు వంట చేయాలనిపించలే. ఆ రోజు టైర్డ్‌గా అనిపించింది. ఫ్రైడే అని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనులు. ఇంకా మా వాడిని బయట నుంచి అయితే డిన్నర్‌కి టిఫిన్స్ తీసుకురమ్మని చెప్పాను. ఆనియన్ దోస, మసాలా దోస, ఇడ్లీ, ఒక ప్లేట్ బోండా అన్నీ తిన్నాము. ఇంత ఆయిల్ ఫుడ్ కంట్రోల్ చేసుకుందామన్నా కూడా కొన్ని కొన్ని విషయాలు అసలు కాదు కదా! సో, ఇలా టిఫిన్ అయితే తినేసేసాము. ఇంకా తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ అయితే అంతా కౌంటర్ టాప్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. అండ్ కాగిన పాలుండేవి తోడు పెట్టేసేయాలి. అండ్ పనుకునే ముందు మా వారు కొద్దిగా పసుపేసుకొని కొన్ని పాలు తాగుతారు. ఆయన కోసం కొంచెం పక్కన పెట్టేసి మిగతావి తోడేస్తారనమాట. అండ్ ఇంకా సింక్ కడిగేసేయాలి. ఇంక ఇక్కడితోనైతే ఈ వీడియో అయితే వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్‌తో పాటు ఈవినింగ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్ కూడా ఉండాలి కదా! అని చెప్పేసి నేనైతే ఉప్టాన్ వాళ్ళది గుడ్ వైబ్స్ వాళ్ళది ఉప్టాన్‌ది డీటాన్ క్రీమ్ వాడుతున్నాను. సో, అది ఎప్పుడో తీసుకున్నాను. తీసుకొని కూడా ఈ క్రీమ్ దగ్గర దగ్గర 2 మంత్స్ అవుతుంది కానీ రెగ్యులర్‌గా వాడట్లేదు. బట్ లాస్ట్ సండే నుంచి రెగ్యులర్‌గా వాడుతున్నాను. బానే అనిపిస్తుంది. సో, వాడంగా దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. అండ్ నాదైతే పింపుల్ ఫేస్ అండి. ఖచ్చితంగా పింపుల్‌కి ఇలాంటి క్రీమ్ పెట్టుకుంటాను. అండ్ నా ఫేస్ వాష్ వచ్చేసి హిమాలయ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. చాలా రకరకాలవన్నీ పెడుతూ ఉంటాను. సో, మళ్ళీ ఫైనల్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం అక్కడనే ఎండ్ చేస్తాం అన్నట్టు. సో, హిమాలయ ఫేస్ వాష్ నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ సన్ స్క్రీన్ వచ్చేసి యాక్నే యూవీ వాళ్ళది యూజ్ చేస్తాననమాట. సో, ఇదండి మార్నింగ్ రొటీన్ నుంచి ఈవినింగ్ వరకు నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్‌కి మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైమ్ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్‌కొస్తాయి. ఒక బిజీ మమ్మీ షెడ్యూల్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను వీడియోలో షేర్ చేశాను. ఇంకా తక్కువ షేర్ చేశాను. సో, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.